చాలా సార్లు కంప్లైంట్ తీసుకొని వస్తారు సబ్ కలెక్టర్ ఆఫీస్ కి. సర్వే పెట్టి 6 నెలలు అయింది, ఎవరు రావట్లేదు, సర్వే చేయట్లేదు అని. ఇప్పుడు మొత్తం సర్వే అయితే ఒక టీమ్ లాగా ఫామ్ చేసి మీ ప్రతి ఇంచ్ ఆఫ్ మీ ల్యాండ్ ని కొలవడానికి వస్తున్నారు. సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ, మనం అందరం యూటిలైజ్ చేసుకోవాలి. కొన్నిసార్లు ఏమవుతుంది, మనకి కబ్జాలో ఉదాహరణకి 45 సర్వే నెంబర్ లో మనకు కబ్జా ఉంటుంది, మనకి రికార్డ్ ఏమో 46 46లో ఉంటుంది. మనకి ఎప్పుడు తెలియదు, ఎప్పటి నుంచో మనం ఇదే కరెక్ట్ అనుకుని వెళ్తున్నాం. తీన అమ్మడానికి వెళ్ళినప్పుడు, పౌతీ చేయడానికి వెళ్ళినప్పుడు మీ రికార్డు కి ఫీల్డ్ మ్యాచ్ అవ్వట్లేదు, చేయడానికి కుదరదు అని చెప్తుంటారు. సో మరి అట్లాంటి సమస్యలకి ఎవరు సొల్యూషన్ ఇవ్వాలి? ఇప్పుడు ఈ సర్వే జరిగేది మనకు అలాంటి చాలా భూ సమస్యలకి, వివాదాలకి ఒక సొల్యూషన్ దొరుకుతుంది, ఒక పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి అందరూ కూడా దయచేసి ఇది అర్థం చేసుకోండి. ఇది ఒక మనిషికి సంబంధించిన ఫీల్డ్ గురించి కాదు, మొత్తం ఊరు బాగోగుల కోసం. ఇంతకుముందు మనకి సర్వే జరిగింది 100 ఏళ్ల క్రితం సర్వే చేసి ఒక మ్యాప్ ఇస్తే ఆ మ్యాప్ బేసిస్ మీద మనం ఇప్పటిదాకా కూడా భూ సమస్యలను తీర్చుకోవడానికి వాడుకుంటున్నాం. కానీ మనం కొత్త మ్యాప్ కూడా చేసుకోవాలి కదా. ఇప్పుడు ఉదాహరణకి 100 ఏళ్ల క్రితం 10 సర్వే నెంబర్ లో 50 ఎకరాలు ఉండి ఒకటి వ్యక్తి పట్టుకుని ఉన్నాడు భూమి అంతా. ఇప్పుడు 100 సంవత్సరాల తర్వాత 10 సర్వే నెంబర్ లో 30 మంది వచ్చారు, ఒక్కొక్కరికి 1 ఎకరమో 1.5 ఎకరమో ఒక గుంట, ఇదంతా భూమిలో అయినాయి సబ్ డివిజన్స్. మరి అట్లా అయినాయి, కానీ వాళ్ళ హద్దులు మనకు తెలియదు, ఎక్కడ కూడా లేదు. ఇప్పటికి కూడా మన గ్రామ నక్షలో ఆ 10 సర్వే నెంబర్ యొక్క హద్దులే ఉంటాయి, అంతేగాని 10/1, 10/10 ఇట్లా చిన్న చిన్న సబ్ డివిజన్ అంటే ఒక్కొక్క మనిషి ఒక దున్నుతున్న భూమి ఎక్కడ కూడా జరగలేదు. ఇప్పుడు మనం రీసర్వే చేసుకొని ప్రతి ఒక్కరు దున్నుతున్న భూమిని ఏడీ గారు చెప్పినట్టు లాటిట్యూడ్, లాంగిట్యూడ్ ఆధునిక టెక్నాలజీ యూజ్ చేసి హద్దులు తీసి మీకు ఆ హద్దులు డీటెయిల్స్ ఇస్తారు. మీరు ఇప్పుడు సంగారెడ్డి కలెక్టరేట్ వెళ్ళాలంటే గూగుల్ మ్యాప్స్ లో పెట్టుకొని వెళ్ళిపోతారు కదా. అట్లనే మీ భూమిని చేరాలంటే కూడా మీ భూమి నేను ఇచ్చే వివరాలను గూగుల్ మ్యాప్స్ లో పెడితే సీఎం మీ భూమి దగ్గర తీసుకుపోతుంది. అంటే ఇంత ఆధునిక టెక్నాలజీ యూజ్ చేసి ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో అట్లా మన గ్రామం దీనికి ఎందుకు అవ్వడమే మన లక్కీ. సో అందరూ కూడా దయచేసి అది అర్థం చేసుకోండి, కోఆపరేట్ చేయండి. మీకు వెళ్తుంటే ఇంకా కొంచెం అర్థం అవుతుంది, మనకు కొన్ని ఇంకా ఉన్న డౌట్స్ వస్తాయి, ఏం జరుగుతుంది అర్థం కాకపోవచ్చు. అప్పుడు మీరు సర్వే టీమ్ ని అడగండి, తహసీల్దార్ టీమ్ ని అడగండి, మా ఆఫీస్కి వచ్చి అడగండి. కానీ మీరు డౌట్ క్లారిఫై చేసుకొని ఖచ్చితంగా కోఆపరేట్ చేయండి. ఇది ఇట్లాంటి ఆపర్చునిటీ ఒకసారి వస్తుంది. సో అందరూ కూడా యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు వల్లూరు గ్రామం నాగల్గిద్ద మండల్లో రీసర్వే కి సంబంధించిన గ్రామ సభ ప్రోగ్రామ్ కి రావడం జరిగింది. మనము జిల్లాలో 17 విలేజెస్ లో రీసర్వే కార్యక్రమం అనేది టేకప్ చేస్తున్నాము. దాంట్లో వల్లూరు గ్రామం ఒకటి. ఇక్కడ ముందు నుంచి విలేజ్ నక్ష అనేది లేదు కాబట్టి ఇక్కడ మనము రోవర్స్ ద్వారా సర్వే కంప్లీట్ గా కండక్ట్ చేసి విలేజ్ నక్షతో పాటు భూదార్ పార్సల్స్ చేసి వాళ్ళ భూదార్ ఐడి అనేది కూడా జనరేట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ రోజు గ్రామంలో అలానే ఊర్లో ఉన్న సమస్యలు, తాగునీటి సమస్య ఏమైనా ఉందా, అలానే ఇంద్రమ్మ ఇల్లు ప్రోగ్రెస్ అనేది కూడా చూడటం జరిగింది. మనకి వచ్చే నెలలో ఏవైతే సర్వే చేస్తామో దాంట్లో అబ్జెక్షన్స్ ఇవన్నీ కూడా తీసుకొని ఫైనల్ గా డిస్పోజ్ చేసి అవి మన రెవెన్యూ రికార్డ్స్ కూడా ఇంప్లిమెంటేషన్ కోసం మనము ముందుకెళ్తామని తెలియజేస్తున్నాం.